ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. అవునా మేడం, అలా అంటారా? సరే, కొంచెం మాట్లాడుకుందాం దీని గురించి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అన్న ఎవరికి ఉండకూడదు ఎవరు అంటున్నారు. కొంచెం మారిస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అన్న ఉండొచ్చు, షర్మిల గారి లాంటి చెల్లెలు ఉండకూడదని నా ఫీలింగ్. ఎందుకో కొంచెం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ ఎలక్షన్ అఫిడవిట్ తీసుకుందాం మేడం. మీ ఎలక్షన్ అఫిడవిట్లోనే మీరు ఏం రాశారో దాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఇక్కడ పెడుతున్నాను చూడండి. మేడం గారి అసెట్స్ 181 crores అండ్ లైబిలిటీస్ అంతా 118 crores. ఈ లైబిలిటీసు అంటే అప్పుగా తీసుకున్నదో లోన్గా తీసుకున్న డబ్బులు. ఇవి ఎవరి నుంచి వచ్చినాయి తెలుసా అండి? ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 82 crores ఇచ్చారు. మిగతా షేర్సు మా విజయం దగ్గర నుంచి, భారతి మేడం దగ్గర నుంచి ఇవన్నీ కలిపితే 118 crores. అది కూడా పెడతారండి చూడండి. సో మీకున్న లైబిలిటీసే మీ అన్న నుంచి, భారతి మేడం నుంచి, విజయమ్మ దగ్గర నుంచి వచ్చినట్టువే. సో మీకు కొత్తగా ఏం అప్పులు లేవు. అలా అని రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు ఏం పంచలేదా అంటే ఒకసారి ఇది చూడండి. ఇడుపులపాయలో ఉన్నది, ఓకే, అది రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇష్టమైంది అని అందరికీ తెలుసు. ఇందులో చూడండి, ఇడుపులపాయలో ఉన్న ఎస్టేటు ఆమెకే వచ్చింది రాజశేఖర రెడ్డి గారి నుంచి. వెదర్ ఇన్హెరిటెడ్ అని చూస్తే ఎస్ అని ఉంది. మేము రీసెంట్గా ఇరుపులపాయకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత చెత్తగా మెయింటైన్ చేస్తారని అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేయట్లేదు అనే ఫీలింగ్లో ఉండే. కానీ క్లారిటీ వచ్చింది మేడం, అది మీకు వచ్చింది. ఒక విల్లా వచ్చింది పులివెందల్లో. ఇవన్నీ మీ అఫిడవిట్లోనే పెట్టారు. ఇలాంటి అన్న ఎంతమందికి ఉంటారు చెప్పండి? నాకు తెలిసి ఆయన మిమ్మల్ని అడుగుతాను నేను అనుకోవట్లేదు, మీరే ఆయన ఇంకా కోరుకుంటారేమో అని అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటారంటే, సిబిఐకి ఇమ్మని చెప్పి అడిగితే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఇచ్చుంటే సరిపోయేది కదా. నిజం చెప్పండి మేడం, సిబిఐకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మీకు అనుకూలంగా ఉండే తీర్పు రాలేదు, మిమ్మల్ని ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి బురద చల్లాలి అంటే కుదరట్లేదని చెప్పి ఎంత తాపత్రయపడుతుంటారో ఒకసారి మీకు అర్థమవుతుందా? సిబిఐ సరిగ్గా పనిచేయట్లేదంటే ఇంక ఎవరు చేస్తారు మేడం? ఎఫ్బిఐ నింపుదామా? కానీ బాబోరి ఇన్ఫ్లుయెన్స్ ఎఫ్బిఐ మీద అంత ఉండదేమో కదా. అంటే ఆయన రిఫర్ చేసిన వాళ్ళు పట్టించుకోరు. మరి ఏం చేద్దామంటారు? ఆల్రెడీ మీరే డిక్లేర్ చేస్తారు ఎలక్షన్ ముందు అవినాష్ గారు చంపేసినారు అని. ఇంకేం కావాలి? సో ఏదైనా టీడీపీ గ్రాఫ్ ఇంత కొంచెం పడిపోతుందంటే మేడం వచ్చేస్తుంది, అంతే కదా, వచ్చేసి దాన్ని డైవర్ట్ చేయడానికి. అండ్ మీరు ఒకటి గమనించినారు మేడం, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తప్పితే మీ న్యూస్ హైలైట్ అవుతుంది. అలా హైలైట్ అవ్వడానికే మిమ్మల్ని పిలిపిస్తాం, సో దట్ డైవర్ట్ అవుతుంది కాబట్టి. సూపర్ మేడం మీరు.